తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం కింద మండలాల్లో చేపట్టిన పనులు ఎప్పటికీ పూర్తవుతాయని సిపిఎం ప్రశ్నించింది. త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు వేగవంతం చేసి ప్రజలు అందరికీ త్రాగునీరు అందించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 300 గ్రామ పంచాయతీలలో 968 నీటి పథకాలు, 2112 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో మరమ్మతులకు గురి అయిన కొన్ని చేతి పంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మతు చేయవలసి ఉందని, వాటిని జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో చేర్చినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం కింద 666 కోట్లతో 1167 పనులు మంజూరు చేసినా వాటిని పూర్తి చేయలేదని చేసిన నాటికి బిల్లులు చెల్లించలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్న జలజీవన్ మిషన్ పనులు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉందన్నారు. ప్రస్తుతం జలజీవన్ మిషన్ పథకం జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం RWLS పర్యవేక్షణలో మొత్తం 288 కోట్లతో 731 పనులను చేపట్టగా ఇప్పటి వరకు 466 పనులు పూర్తయ్యాయని, వీటికి సంబంధించి 20 కోట్లు ప్రస్తుతం జరుగుతున్న పనులకు 25 కోట్లు మొత్తం 45 కోట్ల రూపాయలకు బిల్లులు బకాయిలు ఉన్నాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం కింద 300 గ్రామ పంచాయతీల్లో దాదాపు 288 కోట్ల రూపాయలతో 781 పనులు చేపట్టారు. గత ప్రభుత్వంలోనే ఈ పనులు చేపట్టినప్పటికీ గత ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోవడమే కాదు, ఏవైతే అప్పటికి పూర్తయిన పనులు ఉన్నాయో ఆ పనులు చేసినటువంటి వాటికి దాదాపు 45 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు ఏడాది గడిచిపోతూ ఉంది. కానీ జలజీవన్ మిషన్ పథకంలో ఉన్నటువంటి పనులు ఎక్కడ పనులు అక్కడిగానే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ 300 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 980 సుమారు మంచినీటికి సంబంధించినటువంటి రకరకాల పథకాలు ఉన్నాయి. చేతి పంపులు కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంకులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటిలో చాలా మటుకు రిపేర్లో ఉన్నాయి. ఇవి వేసవిలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా పెద్ద ఎత్తునే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. మరి ఇట్లాంటివి వేసవిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న ఈ పనుల్ని ఇవాళ RWLS డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఈ పనులు చేపట్టమని చెప్పారు. ఈ 288 కోట్ల రూపాయల పనులకు సంబంధించి పనులు పూర్తి కావాలంటే నిధులు విడుదల కావాలి. ముందు పాత బకాయిలు 45 కోట్లని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే మీరు పనులు చేపట్టారో ఆ పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి. ఇవి అత్యవసరంగా పూర్తి చేయాలి, వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ వేసవిలో కూడా తాగునీరు ఇవ్వకపోతే ఇవాళ దాదాపు జూన్ నెలాఖరు దాకా వేసవిలాగే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అందుకని ఈ పనులు ఇప్పుడు పూర్తి కాకపోతే ఈ వేసవిలో కూడా తాగునీరు వచ్చే పరిస్థితి లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకంలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.